నమస్కారం. వెల్కమ్ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన తీరు. జీడీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మక్కెన మల్లికార్జునరావు. ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండలోని మిద్దెవావి కాలనీ స్థలాలు క్రయ విక్రయాలు జరపొద్దన్న తహసీల్దార్ సురేష్ నాయక్. పట్టణంలో మైక్ ద్వారా ప్రచారం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా మొక్కలు నాటాలని, నాటిన వాటిని బతికించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని వినుకొండలో ఆయన ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వానికి పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటివి ఏమీ పట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని మారుస్తున్నామని, సీఎం చంద్రబాబు మొదటి నుంచి కూడా హరితాంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు వన మహోత్సవం చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్, జనసేన నాయకులు నాగశ్రీనురాయ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇంటికొక మొక్క నవ్యాంధ్రను హరితాంధ్రగా మారుస్తున్నటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నవ్యాంధ్రను హరితాంధ్రప్రదేశ్గా మార్చడమే మా లక్ష్యం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. 1,00,00,000 మొక్కల్ని ఈ సంవత్సరం నాటే దిశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వాన్ని చూసాం, ఎక్కడైనా మొక్కలు నాటారా? గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి? పచ్చడి చెట్లు నరికేశారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సోషల్ ఫారెస్ట్ నర్సరీలు కూడా వాటిని పోషణ లేకుండా, వాటికి బడ్జెట్లు కేటాయించకుండా గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. గత ప్రభుత్వంలో చెట్లు నరికినటువంటి దాఖలాలు చూసాం మనం. ఈ ప్రభుత్వం 1,00,00,000 మొక్కలు నాటేటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం. ఈరోజు ఈ హరితాంధ్రప్రదేశ్లో భాగంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ఈరోజు మన వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలంటే నీడనిచ్చేటువంటి చెట్లని, ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లని పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రపంచంలో రోజుకి 3,50,00,000 చెట్లు నరుకుతూ ఉన్నారు. కానీ కేవలం 50,00,000 మొక్కలు మాత్రమే నాటుతున్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతింటా ఉంది. అందువలన సకాలంలో వర్షాలు పడాలన్నా, వాతావరణ కాలుష్యం తగ్గాలన్నా మనం ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి పౌరులు మొక్కల్ని కాపాడాలి, మొక్కల్ని నాటాలి, హరితవనాల్ని సృష్టించాలి, ఈ మొక్కల్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన పల్నాడు జిల్లాలో, అలాగే మన వినుకొండ ప్రాంతంలో ఇంటింటికి మొక్కలు నాటాలి. అట్లాగే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ చెట్లు నాటితే, ఈ పెద్ద పెద్ద చెట్లు అయ్యేటువంటి మొక్కలు నాటడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈరోజు ప్రతి పౌరుడు ముందుకు నడవాలని చెప్పేసి ఆ ఆశయ సాధన జరగాలి. స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్గా దీన్ని తీర్చిదిద్దటం లక్ష్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి ప్రధానమంత్రి మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, వీళ్ళందరి ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా చేయూతనివ్వాలి, సహకారం ఇవ్వాలి, దీంట్లో భాగస్వామ్యం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ప్లాస్టిక్ రహితంగా ఇలా క్లాత్ బ్యాగులు మంచివి, వాటిని మనందరూ కూడా ప్రతి పౌరులు ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ బ్యాగుల్ని
తక్కువ మైక్రాన్స్, బిలో 100 మైక్రాన్స్ ఉన్న వాటిని వాడకూడదు, తయారు చేయకూడదు. తయారు చేయటం కూడా నేరం. మరి ఇలాంటి బ్యాగులు వాడటం చాలా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి బ్యాగుల్ని, ప్లాస్టిక్ని వాడొద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ, మన వాతావరణం మనం కాపాడుకోవాలి, మనం సంరక్షించుకోవాలి, మన నేలని మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ పిలిపిస్తున్నాను. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ జనసేన పార్టీ నాయకులు కొంజటి నాగశ్రీనురాయల ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ పార్టీకు చెందిన నాయకులతో కలిసి శివయ స్తూపం సెంటర్ లో పీడ విరగడై ఏడాది పేరుతో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో నాగశ్రీనురాయ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీం, అయ్యూబ్ ఖాన్, మేడం రమేష్, పివి సురేష్, కౌన్సిలర్లు షకిలా బేగంతో పాటు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఒక చెడ్డ గవర్నమెంట్ పోయి ఒక మంచి గవర్నమెంట్ వచ్చిన రోజు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన రోజు. దీనికి గాను మా జనసేన అధిష్టానం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఉదయం పూట సంక్రాంతి పండుగ, సాయంత్రం పూట దీపావళి పండుగ మన ఎన్డీఏ కూటమి అందరూ కలిపి చేసుకోవడం జరిగింది. ఈ రోజున 5 సంవత్సరాలు మనం అనేక కష్టాలు పడ్డాము. 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ సంవత్సర కాలంలోనే మన ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్రానికి ప్రతి ఒక్క సాయానికైనా మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క సాయం చేసి పెడుతున్నారు. ప్రతి నిధులు కూడా ఎక్కువ భారీ మొత్తంలో మన రాష్ట్రాన్ని పంపించి మన రాష్ట్ర అభివృద్ధిలో మన నరేంద్ర మోడీ గారు పాత్ర ఎంతైనా ఉంది. ఈ విధంగా ముందర సాగిపోతున్నాం. ఈ రోజున సైకో జగన్ వెన్నుపోటు అనే ఒక పెట్టాడు. జగన్ గారు వెన్నుపోటు ఎవరు పొడిచారండి? మీరు మద్య నిషేధం చేస్తానని చెప్పి మీరు ఆ రోజున ఎన్నికల్లో గెలిచి తర్వాత మద్యం షాపులన్నీ నువ్వే చెడు మందుని జనాలకి ఇచ్చి వాళ్ళ అనారోగ్యాన్ని పాలు చేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచావు. అలాగే మీ నాన్నగారిని కూడా ఎఫ్ఐఆర్ లో పెట్టించి ఆయనకి వెన్నుపోటు పొడిచావు. సొంత చెల్లెల్ని ఎల్లగొట్టావు. ఇలా వెన్నుపోటుకి సూత్రధారివి నువ్వు. నీకు ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేదు. ఇక నువ్వు అసలు వైసీపీ పార్టీ కూడా నీ పార్టీ కాదు, అద్దెకు తెచ్చుకున్న పార్టీ. నీ పార్టీని పాతాళాలను తొక్కుతానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అని 151 సీట్ల నుంచి నేను 11 సీట్లకు తీసుకొచ్చారు. అదే విధంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అవాకులు చవాకులు పేలుతున్నాడు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, రాండి, వినుకొండకు రండి. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు? సంవత్సరంలో మా చీఫ్ జీవి ఆంజనేయులు గారు వినుకొండని ఎలా అభివృద్ధి చేశారు మరి చర్చించుకోవడానికి మా జనసేన తరపున మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మనాయుడు గారు, మీరు 5 సంవత్సరాల మీ వల్ల కానీ నిన్ననే ఒక జీవో వచ్చింది. మన వినుకొండకి 210 కోట్లు శాంక్షన్ అయింది. ప్రతి ఇంటికి వాటర్ ఫ్రీగా మన గవర్నమెంట్ వేసే విధంగా 210 కోట్లు శాంక్షన్ ఎందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గాను మన చీఫ్ జీవి ఆంజనేయులు గారికి వినుకొండ ప్రజానీకం తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ రోజున మన తిమ్మాయిపాలెం నుంచి నడిగడ్డకి మీ 5 సంవత్సరాల్లో ఒక కుప్ప కూడా ఏపీలో పోయారు. ఈ రోజున ప్రశాంతంగా తార్ రోడ్డు వేశారు. అలాగే అనేక కార్యక్రమాలు, 2 బ్రిడ్జీలు కడుతున్నారు. సంవత్సరంలోనే మన జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో వినుకొండ అభివృద్ధిలో దోసుకుపోతుంది. నీకు జీవి ఆంజనేయుల గారికి ఒక తేడా ఉంది. ఆయన ఏ పని చేసినా శాంతంగా చేస్తాడు. నువ్వు పని చేయకపోయినా కానీ నేను ఆ పని చేశాను, ఈ పని చేశానని ప్రజలు మగ్గ పెట్టుకుంటేనే 5 సంవత్సరాలు చేశావు. అందుకనే దరిదాపు 30,000 ఓట్లతో ఓడిపోయావు. ఇప్పటికైనా కానీ తెలుసుకొని కొంచెం జనాన్ని రెచ్చగొట్టకుండా ఈ రోజున వినుకొండ చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి గొడవలు లేకుండా ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంది. నువ్వు గొడవల కోసము మీ సైకో అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కూడా ఆ విధంగా సైకో విధానాన్ని ప్రదర్శించకుండా వినుకొండని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జీడీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మక్కెన మల్లికార్జునరావు రైతులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కోరారు. జీడీసీసీబీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మక్కెన మల్లికార్జునరావును అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార బ్యాంకు ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సహకార బ్యాంకు ద్వారా రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారని, బ్యాంకు ద్వారా రుణాలు, బీమా, ఇతర సామాజిక రక్షణ సౌకర్యాలు అందుతాయని,
నూతనంగా ఎన్నికైన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు రైతుల అవసరాలకు అనుగుణంగా తగిన సేవలు అందించి వ్యవసాయ అభివృద్ధికి రైతు అభ్యున్నతికి పాటుపడతారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డీసీసీబీ చైర్మన్ గా పెద్దలు గౌరవనీయులు మక్కెన మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇదే సందర్భంలో డీసీఎంఎస్ చైర్మన్ గా హరిబాబు గారు కూడా ఈ రోజు ఛార్జ్ తీసుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ 5 years పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు. అందులో గుంటూరు డీసీసీబీ, విజయవాడ డీసీసీబీ జరిగినటువంటి అవినీతి అంతులేదు. అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డీసీసీబీ కానీ రిమైనింగ్ డీసీసీబీలన్నింటిలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో దొంగ పాస్ పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని 100 కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా గుంటూరు డీసీసీబీ మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులో రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విషయం గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన చెంది ఇది ఒక కృష్ణా గుంటూరే కాదు రాష్ట్రంలో అన్ని దగ్గరలా వ్యవస్థని ఎలక్షన్లు జరపకుండా 3 men కమిటీ వేసుకొని కనీసం ఎక్కడ ఆడిట్ లేకుండా విపరీతంగా దోపిడీ జరిగిందని శాసనసభలో అందరూ కూడా ఆందోళన చెందినటువంటి సందర్భంలో ప్రభుత్వ సహకారంతో శాసన సభాపతి ఒక హౌస్ కమిటీ వేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏ డీసీసీబీల్లో కానీ ఏ ఫ్యాక్స్లో కానీ జరిగినటువంటి అవినీతి మీద హౌస్ కమిటీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు కూడా ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలి. అందుకే మేము ఈ మధ్యకాలంలో చైర్మన్ని 3 men కమిటీని నియమిస్తున్నాం. ఒక 6 months లో మెంబర్షిప్ లో అన్యాయంగా చేర్పించుకున్నారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు డీసీసీబీ చైర్మన్ గా మక్కెన మల్లికార్జున గారు పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రివర్యులు లక్ష్మీనాయుడు గారు రావడం మాకెంతో ఆనందం. ఈ సందర్భంగా వచ్చినటువంటి నల్లపల్లి రాజకుమార్ గారికి అట్లాగే జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డీసీసీబీ చైర్మన్ మన గుంటూరు జిల్లాది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఈ పెద్ద బాధ్యత మక్కెన మల్లికార్జున గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మక్కెన మల్లికార్జున ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వారు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు మరి వారు తెలుగుదేశం పార్టీలో చేరి బలంగా పార్టీకి కష్టపడ్డారు. ఈ రోజు కష్టపడేటువంటి వ్యక్తులు కూడా గుర్తించి మరి చంద్రబాబు గారు వారి యొక్క సమర్థతను బట్టి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ చైర్మన్ డీసీసీబీ చైర్మన్ గా వారు ఖచ్చితంగా ఆ పదవికి వన్నెత్తేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. గతంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చక్కదిద్దే కెపాసిటీ ఆయనకు ఉంది. మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తారని, బ్యాంకుల్ని మంచి లాభాల బాటలో తీసుకెళ్తూనే రైతులకి నంబర్ 1 సేవలు అందిస్తారని ఖచ్చితంగా వారి మీద నమ్మకం ఉంది. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా లగడపాటి వెంకటరావు గారు డిఎల్డిఏ చేశారు. ముందు సుబ్బారావు గారు నాతో పాటు సర్పంచ్ ఎంపీటీసీగా చేశారు. అదేవిధంగా రమసాని నాగేశ్వరరావు గారు నాకంటే ముందు 81లో ఆయన సర్పంచ్ చేసి ఆయన యాడ్ చైర్మన్. ఇంతటి అనుభవజ్ఞులు సీను, నేను ఆయన కలిసి ఒకేసారి సర్పంచ్ చేశాం.
ఆయన ఎంపీటీసీ, నేను జడ్పీటీసీకి ఎంతో మంది మిత్రులు, ఇప్పుడు నియోజకవర్గం నా సహచరులు, నాకంటే సీనియర్లు, నాకంటే కష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే క్రమంలో ఆ బాధ్యతని మన చీఫ్ విప్ గారు, అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా కలిసి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి వివరించడం, ఈనాటి ఈ బ్యాంకు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక రైతుగా నేను అంత గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆవులను పోషిస్తూనే ఉన్నా, వ్యవసాయం చేస్తూనే ఉన్నా, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నది మీ అందరికీ తెలుసు. నేను స్వచ్ఛమైన రైతుగా ఉన్నాను కాబట్టి ఈ రోజున ఈ రైతులకు సంబంధించిన పదవి రావటం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా, చాలా బాధ్యతగా భావిస్తున్నా. ఇది అహంకారంతో కూడింది కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఇది మంచి సమయం. ఈ మంచి సమయంలో ఎందుకంటే చీఫ్ విప్ గా ఆయన ఉన్నారు, కేబినెట్ ర్యాంకులో, మరి ఆయన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆయనకు చేదోడు వాడుగా ఉండేదానికి జిల్లాలో నేనుండి అధికారులతో మాట్లాడేదానికి, వారి ఆదేశాల ప్రకారం ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకునేదానికి నాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు నిన్ననే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఏపీ శాఖకి ఆయన చైర్మన్ గా చేశారు. దీనికి అనుసంధానమైనటువంటి శాఖ. మరి వారి ద్వారా కూడా మనకి ఈ జిల్లాలో కూడా ఎక్కడైనా గోడౌన్స్ కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ అవసరమన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటటువంటి చక్కటి అవకాశం ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారి ద్వారా మనకు వస్తుంది. ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ విప్ ఉన్నటువంటి ఆంజనేయుల గారి ద్వారా మనకు అనేక అవకాశాలు వస్తాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యంగా రైతులకు సంబంధించి గత 5 సంవత్సరాలు కొంత ఇబ్బంది జరిగింది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, కేంద్ర సహకార బ్యాంకులో. తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద శాసనసభ సంఘాన్ని వేశారు. నరేంద్ర గారు ఉన్నారు, కొనతాల రామకృష్ణ గారు చైర్మన్గా ఉన్నారు. మంచి వ్యక్తులు, మంచి అనుభవజ్ఞులైనటువంటి వారు ఉన్నారు. దాని ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగింది. ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా తప్పు చేసిన వారికి పక్కన పెడతారు. నేనైతే ఒకటే మనవి చేస్తున్నా, అక్కయ్య ఉన్నాడు, మరి ఆంజనేయులు గారు నేను అన్నంలే కానీ భావైతులు. తప్పనిసరిగా ఈ మాజీ చీఫ్ విప్, ప్రజెంట్ చీఫ్ విప్ గారి సమక్షంలో నేను ఒకటే చదువుతున్నా మీ అందరి సమక్షం. నాకైతే మాత్రం ప్యాంటుకి చొక్కాకి బురద అంటకుండా నిష్పక్షపాతంగా రైతుల కోసం పనిచేస్తానని మనవి చేస్తున్నా. మనందరం రైతులు. ఇది రైతుల బ్యాంక్. రైతులను కూడా ఇక్కడ వ్యాపారస్తులుగా చేసేటటువంటి ప్రక్రియని ఈ రోజున అమిత్ షా నేతృత్వంలో మన శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా, మీకు తెలుసు, ప్రతి సొసైటీకి ఒక కోల్డ్ స్టోరేజ్ చేయాలని, ఒక ఆయిల్ బంకు తేవాలని, ఒక జనరల్ స్టోర్ తేవాలని ఆయన కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. 167 సొసైటీలు ఉన్నటువంటి పెద్ద వ్యవస్థ ఇది. దాదాపు 6,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. ఇక్కడ దాదాపుగా 1000 మంది అధికారులు పనిచేస్తున్నారు. మరి ఇంకా చాలా వ్యవస్థ ఉంది. ఇది లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థని తప్పనిసరిగా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాం. దాన్ని అభివృద్ధి చేద్దాం. బ్యాంకుని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది, రికవరీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని త్రికరణ శుద్ధిగా చేస్తానని నాకు ఈ పదవి బాధ్యతలు చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ వారికి, మరీ ముఖ్యంగా మన చీఫ్ విప్ జీవ ఆంజనేయులు గారికి, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారికి, గౌరవ శాసనసభ్యులు, కేంద్ర మంత్రి గారికి అందరూ కూడా నా అదృష్టం ఏంటంటే, నేను సీనియర్గా ఉంటాం మూలాన 17 మంది శాసనసభ్యులు కానీ, 4 మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కూడా, మల్లికార్జునరావు అయితే పర్వాలేదా, మంచోడు, రైతు అనుభవం ఉంది, తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాడని అందరూ కూడా ఆమోదించినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నన్ను ఆశీర్వాదించడానికి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు, మరి ఈ శాఖ మంత్రి, వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి అక్కయ్య రాజకుమార్ గారు, ముకుందరావు గారు వచ్చారు, వారి ఆశీర్వాదం తీసుకుంటా. ఇందాకనే కన్నా లక్ష్మణాయుడు గారు వచ్చిపోయారు, గౌరవ శాసనసభ్యులు వచ్చిపోయారు. తప్పనిసరిగా వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఆనంద్ బాబు గారు వచ్చారు, ధూళిపాల నరేంద్ర గారు వచ్చారు, ప్రవీణ్ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు, నజీర్ అహ్మద్ గారు వచ్చారు. తప్పనిసరిగా అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో లేదర్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని ప్రైమ్ ఏసియా థాయిలాండ్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ పరిశీలించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధుల గ్రామంలోని సర్వే నెంబర్ 1లో ఉన్న భూమిని సందర్శించి పరిశీలన జరిపారు. లేదర్ పార్క్ ఏర్పాటుకు అనువైన వాతావరణం, భూమి లభ్యత, ఇతర మౌలిక సదుపాయాలపై బృందం సమగ్రంగా చర్చించింది. ఈ కార్యక్రమంలో ప్రైమ్ ఏసియా కంపెనీ ప్రతినిధులతో పాటు తహసీల్దార్ సురేష్ నాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. Leather producing company called Prime Asia, which is part of a very large conglomerate in Taiwan that also produces shoes and has retail outlets in China, is involved in banking, insurance and other areas. And we are looking to establish a footprint here in India where we can produce leather the same as we presently do in China and Vietnam,
supply both the export market, existing shoe factories here in India, and the domestic market in India. And we hope to have something in operation here sometime beginning of 2027, potentially employing around 1,000 to 1,250 local people to provide training for them, to teach them skills, and to produce around eventually about 5 million feet of leather for the global brands like Nike, Adidas, Clarks, etc. here in India with local people in a local site using local resources. First of all, thanks for your hospitality. I'm very impressed. Okay, we are honored to be invited here, and we are looking for investment around, let's say, $60 million, in which can create around 1,000 vacancies. In the meantime, as Ian just mentioned, that he represents Prime-Asia, but I can also represent the Prime-Asia parent company, Pouchen Group. And as you are aware, Pouchen already invested $280 million in the South Tamil Nadu. I'm sorry for that. Okay. And actually, we're looking for another opportunity in Andhra Pradesh. Okay, for not only Pouchen, but also a joint venture company. Hopefully, it could bring a good and say major project here for you. Thank you. We have a sister company that is interested in this also, that between that company and us, potentially would be 2,500 people employed in two sites side by side. So this is our target. This is what we're working on. This is why we came here. And as Bright said, thank you again for your interest and thank you for your hospitality. We greatly appreciate it. Mr. Brightly, they have come from Taiwan. They are the vice president sourcing and the project manager for the Indian operations as well. For the group company of Pouchen, the company is called Prime-Asia. The leading world's most world లోనే the most leading tannery అండి. వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఒక ప్రెసెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి వచ్చి ఉన్నారు. ఇనిషియల్ గానే వాళ్ళు తమిళనాడులో కొంచెం స్కౌటింగ్ చేసేసి వచ్చి ఆంధ్రప్రదేశ్కు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పి ఇక్కడ పిలుచుకొచ్చాము. వాళ్ళకి ఒక 1,200 పీపుల్కి పని వచ్చేటట్లుగాను ఒక $60 million ఇన్వెస్ట్మెంట్కు వస్తూ ఉన్నారు. ఇది వచ్చి లోకల్కును ఎక్స్పోర్ట్ సప్లైస్కు చేసేదానికి ఫ్యాక్టరీ పెట్టేదానికి చూస్తున్నారు. ఈ సైట్ విజిట్స్ చేసినాక ఒక డెసిషన్ ఎత్తి దగ్గరలో 2026 స్టార్ట్ చేసి 2027లో ప్రొడక్షన్కు వెళ్ళేదానికి రెడీ అవుతారు. 5 to 6 million square feet పర్ మంత్ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చేసేదానికి ఈ ఫ్యాక్టరీ సెటప్ చేస్తారండి. థ్యాంక్ యూ. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా ఆవులను, దూడలను వధించరాదని మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురునాడు పురపాలక సంఘ కార్యాలయ కమిషనర్ వారి ఛాంబర్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యవసాయానికి పనికిరాని జంతువులను మాత్రమే వెటర్నరీ వైద్యులు ధృవీకరణ పత్రం పొంది అధికారులు తెలిపిన ప్రాంతాల్లో మాత్రమే వధించుకోవాలని ఆయన తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వధించకూడదని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింల దగ్గర ఎటువంటి అవాంఛనీయ జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్, మున్సిపల్ సిబ్బంది మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. వినుకొండలోని ముద్దెబావి కాలనీలో కొందరు దొంగ పట్టాలు సృష్టించి అమాయకులైన ప్రజలను మోసగించి భూములను అమ్మటం, కొనటం చేస్తున్నారని తహసీల్దార్ సురేష్ నాయక్ చెప్పారు. మిద్దెబావి కాలనీలోని ఫ్లాట్లు డీకే పట్టాలని వాటిని కొనటం, అమ్మటం నిషేధించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై పట్నంలో శుక్రవారం మైక్ ప్రచారం చేయిస్తామన్నారు. ప్రజలు ఎవరు కూడా మిద్దెబావి కాలనీలోని ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. వినుకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మీసాల మురళీకృష్ణ యాదవ్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పట్టణంలోని ఏనుపాలెం రోడ్లో గల మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మురళీకృష్ణ పదవి బాధ్యతలు స్వీకరించారు. తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.